వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. రైతన్నలకు పశు సంపదే అత్యంత కీలకం. ఒకప్పుడు మన వ్యవసాయంలో పశు సంపద కీలక పాత్ర పోషించింది. పాడికి మూలమైన పశువుల్ని పూజించడమే కనుమ పండుగ ప్రత్యేకత. పశు సంపదను ఆరాధించడం కనుమ రోజు ఆనవాయితీ. అంతేకాదు చాలా గ్రామాల్లో కనుమ రోజు జాతరలు నిర్వహిస్తారు. కోనసీమలో ప్రబల తీర్థం అత్యంత ఘనంగా జరుపుతారు. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణ కాలంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సూర్యభగవానుడి అనుగ్రహం పొందితే సకల సంపదలు కలుగుతాయని నమ్మకం. మకర సంక్రాంతికి మరో ప్రత్యేకత ఉంది. ఆదిగురువు శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకున్నది కూడా మకర సంక్రాంతి పర్వదినాన్ని. సంబరాలు సంబరాలు సంకురాత్రి సంబరాలు. సంక్రాంతి సంబరాల్లో మూడో రోజు పండుగ కనుమ. దీనిని పశువుల పండుగగా జరుపుకుంటారు. పల్లెల్లో పశువులే గొప్ప సంపద. ఒకప్పుడు వ్యవసాయంలో పశువులు కీలక పాత్ర పోషించేవి. ఒకప్పుడు పాడి ఆవులు, కోడె దూడలు లేని ఇల్లు పల్లెల్లో కనిపించేదే కాదు. అవి సంతోషంగా ఉంటేనే రైతు ఆనందంగా ఉండగలుగుతాడు. పశు సంపద ప్రాధాన్యతను తెలియజెప్పే పండుగ కనుమ. సంబరాలు చెయ్యాలా అమ్మలాలు, సంబరాలు సంబరాలు. ఈ కనుమ పండుగ విశిష్టత ఏంటంటే తమ కోసం అంటే రైతుల కోసం చక్కగా వాళ్ళ జవసత్వాలన్నీ కూడా ఇచ్చిన పశువులందరికీ ఆ పశువులన్నిటికీ కూడా ఎల్లుండి పూజ చేసుకుని వాటన్నిటికీ కృతజ్ఞత రైతులు చెప్పుకునే రోజు కనుమ. ఈ కనుమ పండుగ ఒకటి చాలా ముఖ్యమైన పండుగ. ఆ రైతులందరూ కూడా పశువులతోటి, ఆవులతోటి, ఎద్దులతోటి వాళ్ళు చేసే ఎన్నెన్ని ఉత్సాహభరితమైన పనులు, ఎడ్ల లాగుడు పందాలు ఇట్లాంటివన్నీ కూడా ఇందుకే వచ్చాయి. ఇవన్నీ కూడా చాలా విశిష్టమైన పండుగ. చాలా గ్రామాల్లో కనుమ పండుగ రోజున జాతరలు జరుగుతాయి. కోనసీమలో ప్రబల తీర్థ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కొన్ని పండుగల్లోని గ్రామాలకు సంబంధించిన ప్రధాన దేవుళ్లను అందంగా అలంకరించిన ప్రభలపై ఊరేగింపుగా ఒకచోటకి తీసుకొచ్చి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అనేక గ్రామాల దేవుళ్లను ఒకే చోట దర్శించుకునే భాగ్యం ఈ ప్రభల తీర్థం ద్వారా లభిస్తుంది. సంక్రాంతి పర్వదినాల్లో హైదరాబాద్లో కైట్స్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తారు. దేశ విదేశాలకు చెందిన వారంతా ఈ పతంగుల పండుగలో పాల్గొంటారు. సంక్రాంతి సంబరాలతో తెలుగు రాష్ట్రాలు కళకళలాడుతున్నాయి. మానవాళి మనుగడకు మూలం ఈ ప్రకృతే. ప్రకృతి గొప్పదనాన్ని గుర్తించి ప్రకృతినే ఆరాధించే గొప్ప గుణాన్ని మనకు అందిస్తున్నాయి మన పండుగలు. ఇందులో ముఖ్యమైనది సంక్రాంతి. మన పూర్వీకులు నిర్దేశించిన విధంగా సంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటే చాలా హాయిగా ఉంటుంది. అయితే మనం ఆధునికత పేరుతో ఈ పండుగ వేడుకలకు కృత్రిమత్వాన్ని అద్దే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది పర్యావరణానికి మన ఆరోగ్యాలకు కూడా ప్రమాదకరమే. అలా కాకుండా సంక్రాంతి సంబరాలను సహజ సిద్ధంగానే జరుపుకుందాం, అమితమైన ఆనందాన్ని పొందుదాం.
ఇది వాచ్ బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.